వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ సిద్ధుని. ఈరోజు మన అందరితో కలిసి మేడారం పోదాం అనుకుంటున్నాం. అసలు వాళ్ళు ఆడికి పోయినాక ఎట్లుంటది, వాళ్ళ ఎప్పుడైనా పోయిరా పోలేదా, వాళ్ళ అనుభవాలు ఎట్లాంటివో ఈ వీడియోలో తెలుసుకుందాం దోస్తులు. హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిద్ధును. మేడారం జాతర పోవడానికి శ్రీధర్ వాళ్ళు ఎట్లా తయారయ్యారో, ఏమేమి చదువుకుంటారో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, శ్రీధర్ గారు ఎట్లా మొంగడుకుంటారో, ఇంకా తయారు కూడా కాలేదు. ఇంకా ఎంతసేపు? అరే ఇంత జల్దీ తయారైనవేంద్రా? నాకు పొద్దున చెప్తే నేను తయారు కాకపోతున్నారా? ఏంటిరా అది? లాగు తీస్తాను రా. అరే నేను నీట్గా పడాలరా, అందంగా పడాలి. అరే మరి ఎప్పుడైనా మేడారం పోయినవారా? మా వ్యూవర్స్ కి చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఏం కథ అని. పోవడం అంటే చాలా సార్లు అనుకున్నారా, ఎన్నో సార్లు పోదాం అనుకోని. పోయినసారి పోయినరా, సూపర్ జరిగింది, హైలైట్ జరిగింది. ఆడ పీపుల్, ఆ జాతర, ఈ వైబ్ మొత్తం వేరేరా నాయన. జాతర అంటే జాతర కాదు అది, మొత్తం కుంభమేళ కంటే ఎక్కువ మంది వచ్చి వాళ్ళకు అబ్బా సూపర్ అనిపించిందిరా. మా ఊడు తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోతే మేము మళ్ళీ అలా పోయి మైక్ లో చెప్పించినాం, మళ్ళా వాడిని తీసుకొని వచ్చినాం. ఓ మస్తు జరిగిందిరా. బెల్లం కోసం కొట్టుకున్నారు ఒక్కొక్కరు జాతరలా. మస్తు జరిగింది. అవి దోస్తులతో బండ్ల మీద పోయినాం రా. చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు వేరే అంటే వేరే ఉన్నది. కొండల మీద చెట్లు ఎట్లా కనబడతాయి, హైలైట్ అంటే హైలైట్ కనబడతాయి. పోతాంటారు చిన్న చిన్న ఊర్లు, అవి దాటుకుంటా పోతాంటారు. దాని ఎక్స్పీరియన్స్ వేరేరా, హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి రాడ. ఈసారి కూడా పోతాం కదా, ఫుల్ ఎంజాయ్ చేసి వద్దాం. కోట్ల మంది వస్తారు ఆడికి. జాతర పెద్ద, మేడారం అంటే పెద్ద జాతర. చూసారా ఫ్రెండ్స్, శ్రీధర్ గారి ఎక్స్పీరియన్స్ ఇట్లుంది. ఇప్పుడైతే నువ్వు తయారై రాబోరా. ఇప్పుడు ఇద్దరు తేజని అడుగు. ఓకే మరి ఎప్పుడైనా పోయినావా దేవుని దగ్గరికి, మేడారం దగ్గరికి? దాని ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పు. నేను పోయినసారి మా ఫ్యామిలీతోని పోయినా. అందరు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చినాయి. అక్కడ మేము బులోరా పోతా అంటే ఆ కొండలు, ఆ చెట్లు బబ్బా వేరే ఉన్నది అసలు మేడారం. అసలు ఎట్లా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఇక మేము అక్కడ పోయినాక దర్శనం చేసుకున్నాం. చేసుకున్న తర్వాతకి ఇక గాజులు, కమ్మలు అవన్నీ కొనుక్కున్నాం. హైలైట్ అనిపించింది. అసలు మేడారం జాతర అంటే మేడారం జాతరనే కాదు. ఇంక ఇప్పుడు పోతాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, తేజ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంది. ఈసారి పోతాం కదా, ఈసారి ఎంత ఎంజాయ్ చేస్తామో చూద్దాం. తేజ నువ్వు తయారైరా. సరే మర్చిపోయినా మర్చిపోయినట్ట ఫ్రెండ్స్. పోయినసారి కోడి పిల్లలు, యాటలు సూపర్ తీసుకుపోయినాం. ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు గ్యాస్ ఒక్కొక్కటి 10-20 వేలు పట్టుకొని వస్తాళ్ళు. తాగుడు, యాటలు, కోడి పిల్లలు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయాలి. పోయేటప్పుడు గట్టు సార్లు అమ్మకాడ ఆగి కొబ్బరికాయ కొట్టి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే ఆటపోతులు పోయి ఆట తింటాం. అవసరం అయితే సూపర్ అంటే సూపర్. 2-3 ఆటపోతులు పట్టుకొని పోదాం. ఇప్పుడు మస్తు ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఈసారి ఎంత జోరు మీద ఉన్నారో. సరే మనం ప్లాన్ చేసి వస్తాం. తయారుగా మా అమ్మమ్మ తయారైందో చూద్దాం పని దోస్తులు. అన్న గింత పొద్దున తయారైన వెళ్ళిపోతాం అన్న. మేము మేడారం పోతాం చెప్పి. మేడారమా అన్న? నేను కూడా వస్తాను. ఎప్పుడు కానీ పోదాం అనుకుంటా అన్న. మామూలు ఎప్పుడు తీసుకోదు అన్న. నేను కూడా వస్తాను. ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, మీతో పాటు తీసుకోండి అన్న. మీ అమ్మ వాళ్ళకి వెళ్తే ఏమంటారు, ఏమన్నా అంటారు? నీ వద్దు. ఏం కాదన్న, మా వాళ్ళు లేరన్న ఇంటికాడ. మా వాళ్ళు ఏదో ఊరు వెళ్ళన్న. అవునా ఫ్రెండ్, చండీగఢ్ కూడా వస్తాడట, మేడారం వస్తాడు చండీగఢ్ కూడా. హలో దోస్తులు. హాయ్ చెప్పు దోస్తులకు. హలో దోస్తులు, ఎదుగుతున్నారు? తయారుగా పోదు చూద్దాం. మా అమ్మమ్మ మళ్ళీ ఏం చెప్తాను, ఇంకా ఇంటికి పోయినాక ఎన్ని తిప్పాలన్నాయో. అమ్మమ్మ అన్ని తయారు చేసినావానే? లోపలంతా గడిబిడి అవుతుంది. మళ్ళీ కలుపుతాడు దోస్తులు. అమ్మాయి ఫ్రీ అయింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోస్తులు. అరే అంతలో తయారైనవా? ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో. అమ్మా అమ్మమ్మ. అబ్బా అవ్వాలి కొట్టినవి ఎందుకే? ఇవన్నీ నలుగురు చదువు పడ్డావు. నువ్వు సపరేకపోయి చెల్లు పట్టుకొని ఇట్లా చూసుకుంటున్నావు. నీ ఎంత కలిసారా అవన్నీ? ఈ అమ్మ అట్లా అయితే కొడతావానే? ఇప్పుడు వచ్చి అమ్మ అంతిస్తావు వాడుకో. ఇవన్నీ ఎప్పుడో ఇవన్నీ పట్టుకొని మేడారం పోవాలని ఎన్ని చదువులు పడ్డావు. చదివినా నువ్వు ఇట్లా ఇప్పుడు వస్తావురా? చెల్లు చూసుకుంటా ఇట్లా ఇట్లా పట్టుకొని ఇదే వచ్చింది అదే వచ్చింది అనుకుంటా. నేను నిమ్మరంగా పోవాలంటే అటు ఇటు పోయి చెల్లు పట్టుకొని తిరుక్కుంటూ ఎక్కడికి పోయినావు వాడుకో. ఎక్కడున్నావు? 4 గంటలకు లేపి పోయి తిరుక్కుంటా ఎక్కడున్నావు వాడుకో.
అట్లా కాదే మనం పోతే ఎక్కువ పైసలు అవుతాయి అని మా దోస్తుగాళ్ళం వాళ్ళని వీళ్ళని రమ్మన్న వాళ్ళు మనిషికి పైసలు అయితే మనకు తక్కువ పైసలు అవుతాయి అట్లా బిడ్డ మరి రాముచ్చిన నాకు చెప్పవా ఉత్తి పుణ్యానికి గురిది కదా పొద్దుగాల పోదాం పా వాళ్ళు వస్తారా వాళ్ళు వచ్చినాక పోదాం మరి ఎప్పుడు వస్తారు బిడ్డ వాళ్ళు వస్తారట మంచిగా కవర్ చేసిన ఉన్నది చెప్తే ఇది ఒళ్ళంతా వాళ్ళ గుట్టు ఇప్పటికే అయితే పోగొట్టది ఇంకా బయటకు వెళ్ళి రే ఎంతసేపు రా ఎంతసేపు రా ఈ అప్పటి నుంచి మీకు చూస్తాను అది ఎప్పుడో తయారైనాం మేము సరే పోదాం దామ్మా పోదాం దావే తలుపులై మరి ఆటోకి ఫోన్ చేసినవారా ఆటో ఆటో అనేది వేయలేదు మూటలు ఎత్తుకో బస్సు పోదాము నీకు ఒక్క తిక్కడ తీసుకుంటా నేను నాకు గిరేనా లేదు నేను రాను ఏంది అన్ని పెడితే అక్కడ పండుగ వెళ్తుంది లేదమ్మా ఇజ్జత్ పోతుంది ఈ ఎత్తుకోపోతే ఊళ్ళు ఇజ్జత్ పోతాం బిడ్డ పండుగకు పోతాను కదా తీర్థం పోతాను కాలు ముగ్గురు దండం పెడితేనే తీసే కాదమ్మా ఇజ్జత్ పోతాం ఊర్ల దగ్గర ఇజ్జత్ పోతుంది దండం పెడితేనే పైసలు పెడితే ఆడ తీర్థంలా అన్ని అయితే ఎత్తుకును కాదమ్మా ఇజ్జత్ పోతుంది ఆ ఎత్తుకొని ఊళ్ళో పోతుంది కాలు ముగ్గుతామ్మా వేరే ఆటో మనం చూసుకోవాలి కాదురా అయితే ఆటో పోదామ్మా నేను బస్సులో రానే పైసలు అయితే నిన్న నాకు బస్సు పడదు నీకు బస్సులో రాను నీ అమ్మ ప్లీజ్ అల్లకుండా దండం పెడితే కాలు ముక్తమ్మ వద్దే అయితే బిడ్డ వద్దురా అది వద్దే దండం పెడితే పోరు పోతుంది వాళ్ళని ఏ పోరి పండుగ పోతే ఏ పోరి అనేది ఏ పోరి చూడదు దండం మీద కాలు ముక్తమ్మ ప్లీజ్ ఇప్పుడు పైసలు లేవు ఏం లేవు ఎత్తుకొని నడతావా అని అడగవా ప్లీజ్ అమ్మ లేదు నీకు తిరుగుతానికి అన్ని ఖర్చులు ఎక్కడ తెచ్చియా నేను పైసలు లేవు ఏం లేవు పట్టుకోరుపా దండం పెట్టలేవు ఒక రూపాయి లేదు ఈ ఖర్చులన్నీ ఎట్లా వస్తాయి నడతావా లేదు చీపురు కట్టేందుకు ఇంకా చీపురు కట్టతో కొడతావా కట్టెలు పట్టునా నడు మరి నడు ఎత్తుకో మూట ఎత్తుకో దండం మీద పూర్ల ముందు ఇచ్చకపోతుంది కాలు ముక్త సెలవు ఉంటే కాసే అలా దేవుని దగ్గర అన్ని ఎడుతుంది కాదురా అన్ని వెళ్తాయి కోడి ఇట్లా అన్ని వస్తాయి కావు ఉత్తి పుణ్యానికన్నా పోదాం అన్నాను నీ అవ్వ నేను చేసింది నాకు వీడియో కోసం అనుకుంటే మొత్తం ఇచ్చేది పోతుంది పాడు అవ్వ ఏమేమి వేసినావే ఇలా గింత బరువు ఉన్నది దీన్ని పట్టుకొని ఊళ్ళో పోవాలి ఇచ్చేది పోతుంది ఓ అన్న గట్ల ఎత్తుకున్నావు నీ పరువు అంతా పోతుంది అన్న 10,000 కామెంట్లు వచ్చినాయి 50,000 లైకులు వచ్చినాయి అన్న మిలియన్లలో పోతుంది అన్న ఒక్క వీడియోలో ఫేమస్ అయిన వాడు మొత్తం కామెంట్ మాత్రం వేరే వస్తానే అన్న సౌతా చూడన్న 2 కామెంట్లు బస్ షీపులు అర్థం కొడతారా కొట్టదా దీనికి ఓటింగ్ 50% అటు ఇటు ఈక్వల్ ఉంది అరే ఆల్రెడీ వాడు ఎత్తుకున్నాడు రా భర్త కూడా ఎత్తుకున్నాడు రా ఒరే ఇప్పుడు షిప్ కట్టేందిరా నాయన ఎత్తుకున్నారా భర్త ఫ్లాష్ మ్యాన్ బత్తనా ఫ్లాష్ మ్యాన్ భర్త ఏందిరా బత్త అది ఏందిరా ఇది ఫ్లాష్ మ్యాన్ వేరే కామెంట్ దంది బత్త ఓకే ఈ షాట్ ఇది క్లియర్ ఇది లైవ్ లో ఉంది ఫ్రెండ్స్ బండి 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 అడ బండి 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 ఒడియామ బండి ఆట ఫ్లాష్ మ్యాన్ ఎత్తుతాను రే ఫ్లాష్ మ్యాన్ బత్తాయి 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 రక్తపింజర్ రే బుసుకొడతాది రక్తపింజర్ రే బుసుకొడతాది బుసుకొడతాది ఫ్లాష్ మ్యాన్ బత్తాయి అయిందా బాగైందా బండి బండి బండి